స్ఫటికలింగం యొక్క వైభవాన్ని ఆవిష్కరింప చెయ్యాలి అంటే సూర్యోదయ పూర్వం అభిషేకం చేసి చూపిస్తారు దాన్ని. ఇప్పటికీ రామేశ్వరం క్షేత్రానికి వెడితే తెల్లవారుజామున 4 గంటలకి ఒక స్ఫటికలింగానికి ఆరాధన చేస్తారు. దానికి ప్రత్యేకం టికెట్ కొనుక్కుని కొద్దిమంది మాత్రమే లోపలికెడతారు. ఆ సూర్యోదయ పూర్వం దీపం వెలిగిస్తారు. అది విద్యుత్ దీపం వేసేస్తే స్ఫటికలింగ వైభవం ప్రకాశించదు. విద్యుత్ దీపం వేయకూడదు. వేయకుండా అసలు యథార్థంగా చెప్పాలి అంటే దేవాలయ సందర్శన విధి యందు దేవాలయం లోపలికి విద్యుత్ దీపపు కాంతి పడకూడదు. అలా కానీ పడిందనుకోండి, లోపల మీరు ఎంత కష్టపడి ప్రతిష్ఠ చేశారో ఆ తేజస్సు క్షయమైపోతూ ఉంటుంది, రోజు రోజుకి తరిగిపోతుంది, తొందరగా కుంభాభిషేకం చేయవలసి వస్తుంది. నూనె దీపం ఒకటే వెలుగుతోందనుకోండి, ఆ నూనె దీపమే గురువుగారు. ఆ దీపపు కాంతిలో ఈశ్వరుణ్ణి చూస్తాం. అంటే గురువు గారి యొక్క అనుగ్రహమనబడేటటువంటి కాంతిలో గురువాక్యములనబడేటటువంటి జ్ఞాన ప్రబోధం చేత నాకు భగవద్ దర్శన ఆకాంక్ష కలిగింది. అదిగో ఆ దీపం మా గురువు గారు. ఆ గురువు గారి వాక్ వైభవంలో నాకు ఈశ్వర దర్శనం అవుతోంది. అది గురువు యొక్క అనుగ్రహ కాంతులలో ఈశ్వర దర్శనం అవుతుంది. అప్పుడు ఒక గుడిలోకి వెళ్ళాము అంటే అంతరాలయంలో ఉన్న ప్రతి దీపము గురువే. ఒక గురువుకి తన చూపుల చేత శిష్యుడు ఇచ్చేటటువంటి మహోత్కృష్టమైన మర్యాద అది. అందుకే తెల్లవారుజామున ఆవునీతి దీపంలో కానీ నూనె దీపం కానీ ఉంచి పక్కలకి గుత్తి దీపాలను వెలుగుతాయి. అవి వెలుగుతున్నప్పుడు అసలు స్ఫటికలింగ వైభవం చూడాలి. అప్పటికి సూర్యోదయం అవనప్పుడు ఆ స్ఫటికలింగం కాంతులీనుతుంది అంతరాలయం అంతా. అప్పుడు రామేశ్వరంలో ఏం చేస్తారంటే ఓ ఎర్రటి పువ్వు దాని ముందుకి ఇలా తీసుకొచ్చి ఉంచుతారు కింద నుంచి. శివలింగం అంతా ఎర్రగా అయిపోతుంది. ఆ పువ్వు తీసేస్తారు. ఈలో చూసిన వాళ్ళకు అనుభవం ఉండుంటుంది. స్ఫటికలింగం తెల్లగా కనపడుతుంది. అర్చకులు పక్కకెళ్ళి నిలబడతారు. తెల్లటి లింగం చూశాక మళ్ళీ ఒక పసుపచ్చటి పువ్వు తీసుకొచ్చి శివలింగం దగ్గర ఉంచుతారు. శివలింగం అంతా పచ్చగా అయిపోతుంది. ఆ పసుపు పువ్వు తీసేస్తారు. మళ్ళీ అర్చకులు పక్కకెడతారు. తెల్లగా కనపడుతుంది. ఇదంతా అయిపోయిన తరువాత దర్శనం పూర్తయిపోయింది, వెళ్ళిపోమంటారు. ఎందుకలా? మిగిలిన ఏ శివలింగం దగ్గర అలా చేయరు. ఒక్క స్ఫటికలింగాన్ని ఆరాధన చేస్తే అలా చెయ్యమని శాస్త్రం.